హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా పాప మీకు హాయ్ చెప్తుంది. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని, లవ్లీ ఫ్యామిలీలో మెంబర్స్ అయినందుకు అందరు సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాం. మొత్తానికి మాల్కి అయితే వచ్చామండి. కార్ పార్క్ చేసి పైకి అయితే వచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్కి బయట అయితే ఇలాగ అరేంజ్మెంట్స్ ఉంటాయండి పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పి. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలండి. ఒక బస్ రైడింగ్ ఉంటుంది, ఒక ట్రైన్ రైడింగ్ అయితే ఉంటుంది. అలాగే కొంచెం పెద్ద పిల్లలు అయితే బోటింగ్ కూడా ఉందండి. వీటికి ఇప్పుడు కాంబో అనేది జరుగుతుంది. మేమైతే మా పాపకి ఒక ట్రైన్, ఒక బస్సు, లోపల ఎంటర్ అయిన తర్వాత బుల్డోజర్ అయితే ఉంటుంది. మూడిటికి కలిపి 330 రూపీస్ పే చేసి ఒక కాంబో టికెట్ అయితే తీసుకున్నామండి. ఏం టికెట్సో ఏమో కానీ మా రోజుల్లో అయితే ఎక్కడ ఏ ఇంటికాడ ఇసుక దోలుంటే ఆ ఇసుక దగ్గర పడి దొల్లాడుతూ ఉండేవాళ్ళం. ఒక టైము లేదు, పాడు లేదు. అమ్మలు ఒక చీపురు పుల్లో కర్ర పుల్లో తీసుకొని వచ్చి కొట్టేదాకా టైం అవ్వనట్టే లెక్క. అలా వచ్చారంటే మన టైం అయిపోయినట్టే. ఆటోమేటిక్గా ఇంక ఇంటికి పరిగెత్తాల్సిందే. ఎక్కడెక్కడో పడి మళ్ళీ సాయంకాలానికి ఇంటికి వచ్చేటోళ్ళం. ఇక్కడ ప్రతిదానికి కౌంటింగే, ప్రతిదానికి అమౌంట్స్ రేట్స్ చూడండి. ఒక ట్రైన్ ఎక్కినందుకు, ఒక బస్సు ఎక్కినందుకు అలా ఉంటాయండి. మన టైం వాల్యూదో వాళ్ళ టైం వాల్యూదో అయితే మనకైతే అర్థం కాదు కానీ ప్రతి నిమిషానికి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ అనేది మనమే పే చేయాల్సి ఉంటుంది. జీతమేమో రాదు కానీ ఇట్లాంటి వాటికి మాత్రం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పిల్లలు కూడా పోటీకే తయారవుతున్నారు. మా పాప అయితే ఇంకా అడగలేదు కానీ అందరు తిరుగుతున్నారు కదా, మా పాప ఎందుకు తిరగలేదు అని చెప్పి మళ్ళీ మాకే అనిపించి ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళాలి కదా, అందుకని మేము తీసుకొచ్చి పాపతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. రోజు నేను ఆఫీస్కి బస్సులోనే వెళ్తాను ఛార్జీ ఇచ్చి. ఇక్కడ మరి ఒక్క రైడింగ్కి 100 రూపీస్ ఇచ్చి మరి ఇంత కాస్ట్లీగా ఎక్కాను మా పాపతో నేను. దీనికి నేను చాలా ఆనందపడాలో షాక్ అవ్వాలో నాకు కూడా తెలియడం లేదు. వాడు ఇలా 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 ఒక 2 రౌండ్లు తిప్పాడు అంతేను, దానికి 100 రూపీస్. బస్ జర్నీ పర్వాలేదు, కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ మ్యూజిక్ ఏదో పెన్ డ్రైవ్స్ సరిగా లేవని చెప్పి మ్యూజిక్ అయితే పెట్టలేదు. అప్పట్లో అయితే ఎప్పుడెప్పుడు తిరునాళ్ళ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. శ్రీరామనవమి అంటే అదొక తెలియని పెద్ద పండుగ మాకు. సంక్రాంతి కంటే ఎక్కువ ఇష్టం శ్రీరామనవమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఊళ్ళో ఉండేవాళ్ళు వాళ్ళు ఉభయాలు చేస్తారు. ప్రతిరోజు ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామో, పాటల ప్రోగ్రామో, కచేరీయో ఏదో ఒకటి ఉంటుంది. దానికన్నా ముందు ఒక పాంప్లెట్ అయితే ఇస్తారు. ఏ రోజు ఏముందా అని చెప్పి బుక్ చేసుకొని మరి ఈ తేదీ అయితే వెళ్ళొచ్చు, ఈ తేదీ అయితే వెళ్ళొచ్చు అని చెప్పి ఛాన్స్ లేకపోయినా సరే ఖచ్చితంగా అక్కడికైతే వెళ్ళేటోళ్ళం. 8 గంటల ప్రోగ్రాంకి 5 గంటల నుంచి సాపులు పరుచుకొని మరి ఇది నా ప్లేస్, ఇది నా ప్లేస్ అని ముందుగానే ఏర్పాటు చేసుకునే వాళ్ళం. అందరం కలిసి చూసేటోళ్ళం. ఏ ప్రోగ్రామ్ అయినా, డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా, మూవీ పెట్టినా, పాట కచేరీ అయినా ఏదైనా సరే. ఇలా ఇక్కడైతే అలా కాదండి. కంజెస్టెడ్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి దాన్ని బృందావనం లాగా చూపించి ఇక్కడ బాగుంది ప్లేస్ అని చెప్పిన తర్వాత ఇంకా అందరం అక్కడికే పడిపోతాము. మొత్తానికి బస్ రైడ్ అయితే పూర్తి చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా మేము. ఇంకా సరే పద ట్రైన్ ఎక్కుదామని చెప్పి ట్రైన్ టికెట్ అయితే అక్కడ ఆ ట్రైన్ తోలే అతనికి ఇచ్చాము. ఆ టికెట్ తీసుకొని తర్వాత వాళ్ళు మాకు రాయల్ ఎంట్రీ ఇచ్చారు. స్పెషల్గా అతనే డోర్ ఓపెన్ చేస్తే నేను మా పాప ప్రిన్సెస్ లెక్క దాంట్లో ఎక్కి కూర్చున్నాము. వీడియోగ్రాఫర్ మా ఆయనేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాడు మా పాపకి. ఇంకెక్కి కూర్చున్నామా, ఆ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. రోడ్డు మీద ట్రైన్ ఎలా వెళ్తుందని అడగొద్దండి, అవి చక్రాల రైలు బండి అండి. అందుకని నేను మా పాప ధైర్యంగా ఎక్కి కూర్చున్నాము. ప్యాసింజర్స్ అయితే ఎవరు లేరు ఇంకా మా ట్రైన్లో, ఒక్కొక్కరుగా వస్తున్నారు. సో ముందు నేను మా పాప అయితే ఫస్ట్ బొగ్గీలో ఎక్కేసి కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాము. నేను పాటలు పాడుకుంటూ మా పాపని అయితే మ్యూజిక్ ఇచ్చుకుంటూ ఇద్దరం ఎంజాయ్ చేసుకుంటూ ఆ ట్రైన్ అయితే సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇచ్చిన డబ్బులు ఎట్టో కట్టదాన్ని ఎంజాయ్ చేయాలి కదా, ఇంకా తప్పదు. అందుకని చేతులు కాళ్ళు ఊపుకుంటూ ఆడుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తున్నాము.
రాయల్ ఎంట్రీయే కాదండి, రాయల్ ఎగ్జిట్ కూడా ఇస్తున్నారు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉందండి. మనం ఏం డోర్ తీయనవసరం లేదు, వాళ్ళే వచ్చి డోర్ తీస్తారు. మనం అలా దిగి నడుచుకుంటూ మాల్లోకి వెళ్ళిపోవాలి. మా పాప మళ్ళీ మీకు ఒకసారి హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పరా మా పాపకి? ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కన్నా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పాప అయితే రిక్వెస్ట్ చేస్తున్నట్లేదు, ఆజ్ఞాపిస్తుంది. తప్పకుండా అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మీకు చెప్తుందండి. మీకు అర్థమైందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత బుల్డోజర్లో కూడా టికెట్ తీసుకున్నామని చెప్పాం కదా, ఇదే అండి. మనకి డ్రైవింగ్ రాదు కాబట్టి వాళ్ళే వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తారు. నేను సైడ్కి కూర్చున్నాను. మా పాపకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మా పాప స్టీరింగ్ని చాలా గట్టిగా పట్టేసుకునింది. మా పాపే తోలుతుందేమో అనుకున్నారు అందరూ. అంత గట్టిగా పట్టేసుకొని కూర్చొని దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉంది. చూడడానికి క్యూట్ అనిపించింది అసలు. ఆమె ఎలా తిప్పితే ఈ పాప కూడా అలా అలా తిప్పుతుంది. ఆ పాప తోలితేనే కార్ నడుస్తుందేమో అని చెప్పి ఆ పిల్ల ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకా రైడింగ్ అయితే స్టార్ట్ అయింది. మా పాప చూడండి ఎలా తిప్పేస్తుందో స్టీరింగ్ని. ఆ పక్కన అక్క తిప్పుతుండేసరికి మా పాప కూడా ఇలాగే చేయాలేమో అని చెప్పి ఆ స్టీరింగ్ని తిప్పేస్తూ ఉంది. అందరు చూస్తూ ఉన్నారు. ఇంకా దిగే టైం అయితే వచ్చిందండి. దిగమంటే మా పాప దిగనంటుంది. నేను నడపాల్సిందే అని చెప్పి ఆ స్టీరింగ్ని గట్టిగా పట్టేసుకుంది. గట్టిగా లాగుతున్నా కూడా మా పాప ఆ స్టీరింగ్ని వదలడం లేదు. తీనాన్న ఇంకా దిగుదాం వెళ్దామంటే, ఉండు మా కారు తోలుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తోంది. నేను ఎంత బలవంతంగా లాగితే ఆ పాప అంత బలవంతంగా స్టీరింగ్ని పట్టేసుకుంటుంది. నా బిడ్డకి ఎంత పట్టుదల అని చెప్పి మురిసిపోతున్నాను. నేను పైకి లేపాలని చెప్పి చూస్తున్నా కూడా మా పాప లేనంటుంది. ఒంగోని దాన్నే ఇంకా స్టీరింగ్ తిప్పుతూ ఉంది. ఏంటిది పోవట్లేదు అని చెప్పి మళ్ళీ ఆమెను అడుగుతుంది. నేను స్టీరింగ్ తిప్పుతున్నానే అయినా కూడా ఏంది పోవట్లేదు అని చెప్పి దాన్ని బాగా ఊపేస్తుంది. పోనీలేండి, నాకైతే సైకిల్ తోలడమే రాదు. మా పాప అప్పుడే కారు తోలేస్తుంది. ఎంత ఆనందంగా ఉందో నాకైతే. ఇంకా మొత్తానికి ఆ అక్కకి బాయ్ చెప్పి కార్ అయితే దిగేసాము. ఇంకా దిగి లోపలికి ఎంటర్ అవుతున్నాము. రైడింగ్స్ అయితే అయిపోయాయి. ఇంకా అలా ఎంటర్ అవ్వగానే ఎంట్రీలోనే మాకు ఈ ఫ్యాన్ అనేది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది తగిలింది. ఆ గాలి తగులుతుండేసరికి పాప నవ్వుతూ ఉండేసరికి ముందుకి వెనక్కి అంటూ ఉన్నాను. వెనక అందరూ చూసి నవ్వుకుంటా ఉన్నారు. పాప క్యూట్గా నవ్వుతుండేసరికి ప్రతి ఒక్కళ్ళు హాయ్ చెప్తూ ముద్దుగా బుగ్గలు లాగుతూ ఉన్నారు. ఇంకా మా కోతి చేష్టలాపి లోపలికి వెళ్ళాక స్టార్టింగ్లోనే ఈ చాక్లెట్ ఫౌంటైన్ కనపడింది. ఫుడ్ కనపడితే నేను మా కూతురు అస్సలు ఆగం. ఇంకా సరే అని చెప్పి ఒక కప్పు తీసుకొని దాన్ని సాటిస్ఫై చేసాము. తీసుకున్న దానికి న్యాయం కూడా చేసాము. ఇంత చిన్న చుక్క కూడా పవనీయకుండా మొత్తం తినేసాము కూర్చొని. మా పాప కూడా కొంచెం తినాలని చెప్పి చూస్తుంటే కొంచెం ఎంటీ స్పూన్ అయితే అలా అలా నాకు ఇచ్చాను. ట్రెండీగా తిందామని చెప్పి చూశాను కానీ నా వల్ల అయితే అవ్వలేదు. ఇక అలా ఆ చాక్లెట్ నోట్లోకి వెళ్ళిపోయి కరిగిపోయాక కొంచెం ముందుకెళ్తే షాపింగ్ అయితే ఉందండి. ఇది నేను కొత్తగా చూస్తున్నాను మాల్లో. ఎంట్రీ దగ్గర ఇంతకుముందు ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఆ ఈవెంట్స్కి రిలేటెడ్ బొమ్మలో అరేంజ్మెంట్స్ ఏదో ఒకటి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి అనుకోండి, గుడిసెలు, హరిదాసు, ముగ్గులు, గొబ్బెమ్మలు ఇలా డెకరేషన్ లాగా చేసేవాళ్ళు. క్రిస్మస్ అయితే క్రిస్మస్ తాత, మంచు, క్రిస్మస్ ట్రీ ఇవన్నీ పెట్టేటవాళ్ళు. ఇప్పుడు అదే ప్లేస్లో కొంచెం రెండుగా డీవియేట్ చేసి ఒకటైతే డెకరేషన్కి వదిలేశారు, ఇంకో పక్క షాపింగ్ అయితే పెట్టారండి. ఈ షాపింగ్లో కూడా 4 పార్ట్స్ చేశారు. ఫస్ట్ పార్ట్లో ఒకళ్ళు అమ్ముతారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ పార్ట్స్లో ఎవరి పార్ట్కి సంబంధించి వాళ్ళు అమ్ముతారండి. ఇలా రబ్బర్ బ్యాండ్లు, క్లిప్స్, హెయిర్ పెన్స్, హెడ్ పెన్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. నేనైతే మా పాపకి ఇలా ఒకటి హెడ్సెట్ తీసుకొని పెట్టానండి. కొంచెం క్యూట్ ఉందనిపించింది కానీ బరువు మోయలేదేమో అని చెప్పి మళ్ళీ తీసుకోలేదు. అది మళ్ళీ ఆడైనా గుచ్చుకుంటుందేమో అని భయం వేసింది. సరే కాదులే వేరే ఏమైనా తీసుకుందాం, మెత్తగా ఉంటాయి. ఇంకా మా పాపకి తల వెంట్రుకలు రాలేదు కదా అని చెప్పి ఇదిగో పక్కకు వచ్చేసాము. ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ బుడ్డోడు బొమ్మ అయితే ఉంది కానీ వీడు ఇలా తిరుగుతాడా అని చెప్పి అడిగాను. ఆయన కీ ఆన్ చేసి ఇచ్చాడు. వాడు కొంచెం
ఊపుకుంటూ ఉన్నాడు. ఆ కీ ఓపెన్ చేస్తే ఇంకో బొమ్మ ఏంటంటే ఇదండి, అది మెత్తగా కలర్స్ వస్తుంది. ఇలా అనుకోవడానికి అయితే భలే ఉంది, ఆడుకుంటూ ఉండడానికి బాగుందండి. ఇదైతే తీసుకున్నాను, చాలా మెత్తగా ఉంది, దేంతో తయారు చేశారో కానీ. నెక్స్ట్ ఇంకా అక్కడ పెన్సిల్స్, రబ్బర్స్, షార్ప్నర్స్ చాలా ఉన్నాయండి చూడడానికి. ఒక్కొక్కటి చూడడానికి టైం పడుతుంది, కాకపోతే పాప ఉంది కదా, ఎక్కువ టైం పట్టకూడదని చూస్తున్నాము. ఇంకా షాపింగ్లో ఇగోండి, లేడీస్కి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. కుర్తాస్, డ్రెస్ సెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి నిదానంగా షాపింగ్ చేసుకొని పండగలకి ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన డ్రెస్సులు తీసుకొని తక్కువ కాస్ట్లో వేసుకోవచ్చండి. బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి అన్ని డ్రెస్సెస్ కూడా. నేను షాపింగ్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటుంటే తండ్రి కూతుర్లు ఇద్దరు చూడండి ఎలా ఉన్నారో, వాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. నేను వచ్చానని చెప్పి, ఏయ్ దెబ్బలు పడతాయి నీకు, ఎందుకు వచ్చావు, నీ పాటికి నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకోపో, నన్ను వదిలేసావుగా అంటుంది నా కూతురు. సరేలే ఒక 2 వీడియోలు తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఇలా పక్కకు వచ్చాను. చిన్న పిల్లలకైతే ఎన్ని వస్తువులు ఉన్నాయండి, చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈ క్లిప్స్ అయితే భలే నచ్చాయి. ఇంకా ఈ హెయిర్ పిన్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. నాకు గాన ఛాన్స్ ఇస్తే రోజుకు ఒకటి పెట్టేస్తాను నా పాపకి, అంత బాగా నచ్చాయండి. కానీ ఛాన్స్ లేదు కదా, చూసుకొని వచ్చేయడమే. ఇది అయితే చిన్నపిల్లలకి హ్యాండ్ బ్యాగ్. ఇంక ఇలా జామెంట్రీ బాక్సెస్, లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, బుజ్జి బొమ్మలు అన్నీ నచ్చుతున్నాయి. ఈ పాండా అయితే భలే ఉందండి. నా కూతురు నేను పాండా అనేదాన్ని చిన్నప్పుడు. షూలు, చెప్పులు అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయండి. మీకు నచ్చినట్లయితే వెళ్ళి తీసుకోండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయండి. నాకైతే వీటిలో ఒక బ్యాగ్ అయితే బాగా నచ్చిందండి. కానీ ఎందుకు, మనకి ఎప్పుడు ఒకటే బ్యాగ్ కదా, అదే నాకు సెంటిమెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఇదిగోండి ఈ బ్యాగ్ అయితే బాగుంది. నేను షాపింగ్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చానా, ఇదిగోండి వాళ్ళిద్దరు ఎలా కూర్చో ఉన్నారో. అక్కడ ఏదో ఉన్నట్టుంది చూడు నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నకి చూపిస్తుంది. వాళ్ళ నాన్న ఆపుతున్నసరికి కొడుతుంది. ఏంది మా ఆయన్ని కొడుతున్నావు అంటే నన్ను కూడా తిడుతుంది మా పాప. అందరినీ బెదిరించేస్తోంది. పైన పడి కొట్టేటట్టుంది నన్ను అయితే నా పాప. మా ఆయన ఎట్లాగో కంట్రోల్ చేసి ఆపాడు, నేను బతికిపోయానులేండి. చూడు నాన్న, నేను ఏదో ఆడుకుంటుంటే అమ్మ ఆడుకొనియడం లేదని మళ్ళీ నా మీద సాడీలు అయితే చెప్తుంది నా కూతురు. అమ్మని ఏదో ఒకటి అన్నానా అని చెప్పి చెప్తుంది. నన్ను ఏదో ఒకటి అనేదాకా ఒప్పుకునేలా లేదు. ఇంకా మొత్తానికి ఆడ నుంచి కూడా బయలుదేరాము. ఇదిగోండి ఇక్కడ షాపింగ్కి అయితే వచ్చాము. 2-3 గంటలు తీసుకోవాలని చెప్పి అయితే వచ్చాను, కానీ నేను అనుకున్న గంటలు అయితే లేవు, కానీ వీడియో కంటెంట్ అయితే దొరికింది. అన్నీ ప్లాస్టిక్ బాక్సెస్, స్టీల్ బాక్సెస్, ఇక్కడ ఉన్న వస్తువులన్నీ మనకు అవసరమైనవి అనిపిస్తాయి. మనకు అవసరమైనవి ఇన్ని ఉన్నాయా అని కూడా అనిపిస్తుంది. ఒక స్పూన్స్లోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అనిపించింది నాకైతే వాటిని చూడగానే. ఇంకా ఆ ఫ్లోర్ అయిపోయింది. ఆ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి కనెక్షన్ అండి. కిందకైతే వెళ్తున్నాం. మా పాప మా ఆయన దగ్గరే ఉంది. ఎస్కలేటర్ దిగుతూ ఉంటే నన్ను పైనుంచి చూసి ఎగురుతూ ఉంది. మొత్తానికి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి కూడా వచ్చేసామండి. ఇంక ఇక్కడైతే పప్పులు, ఉప్పులు, గోధుమలు, రవ్వలు, దినుసులు అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇగోండి అన్నీ. నేనైతే ఈ గోధుమల్ని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఒకసారి నోట్లో వేసుకుందామని చెప్పి అలా తీసి కొన్ని మా ఆయనకి ఇచ్చి కొన్ని నేనైతే నోట్లో వేసుకొని తినేసాను. ఇవన్నీ అయ్యాయండి. బియ్యము, పప్పు, అటుకులు, పెసరపప్పు, కందిపప్పు అయ్యాయండి. ఇంక ఈ కూరగాయల సెక్షన్. ఈ కూరగాయల్లో కూడా చూడండి ఎంత అందంగా పేర్చి పెట్టున్నారో. ఇవన్నీ అయిపోవ సాయంకాలానికి అని అనిపిస్తుందండి. ఎలా అరేంజ్ చేస్తున్నారో ఏమో కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద గడ్డు ఉందో, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. దోసకాయలు అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. మన ఇంట్లో అట్లా తీసుకొచ్చి ఇట్లా పెట్టంగానే ఫ్రిడ్జ్లో సర్దే లోపలే అవి పాడైపోయి ఉంటాయి. ఇక్కడ ఇన్ని రోజులు ఎలా ఉంటాయో అయితే మాత్రం అర్థం కాదు. వీటిల్లో కనీసం ఒక్కొక్కటి అయితే నాకైతే పేర్లు కూడా తెలియదండి. ఇదైతే చక్కెర, అదైతే ఎండుమిర్చి, అదైతే చింతపండు అనేది తెలుసు. ఇంకా ఇవన్నీ లిక్విడ్స్,
బట్టలు ఉతకడానికి. ఇక్కడున్న వస్తువులను చూస్తూ పోతూనే ఉన్నాం కానీ దానికంటూ ఒక ఎండింగ్ అయితే లేదండి. ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారో నాయనా అని అయితే అనిపించింది. లేని వస్తువు లేదండి. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా మనం రోజు చూసేటివే. అసలు ఎంత థీమాటిక్గా పెట్టున్నారు. ఏ సెట్కి ఆ సెట్ అమర్చేసి ఉన్నారండి. ఇన్ని రకాల సబ్బులు ఉన్నాయని అయితే నాకైతే తెలియదండి. చిన్నప్పటి నుంచి సంతూర్ ఇదైతే విన్నాను, అదే వాడుతున్నాం. సంతూర్ మమ్మీలే కాదు, సంతూర్ డాడీలు కూడా ఉంటారని మా ఆయన్ని చూసాకే తెలిసింది. ఇప్పుడు కూడా సంతూర్ డాడీయే. ఎన్ని జెల్స్ ఉన్నాయి, ఎన్ని తినడానికి ఉన్నాయి. తినడానికి అని ఉన్నప్పుడల్లా నేను నా కూతురు అయితే ఆగిపోతున్నాము. సరే మేము అసలు ఏం షాపింగ్ చేయలేదు అని చెప్పి నేను నా కూతురు అయితే షాపింగ్ చేయాలని దీన్ని ఎక్కామండి. ఆ పిల్ల ఎక్కడ పడిపోద్ది అని చెప్పి పట్టుకో ఉన్నాను. సరే ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని ఒక కురుకురే ప్యాకెట్ తీసి ఆ పాప చేతికైతే ఇచ్చామండి. మా పాప ఎవరు చెప్పారో ఎలా తెలుసో కానీ నేను అలా తీసి ఇలా మా పాప చేతికి ఇచ్చానా, మా పాప ఏందో తెలిసినట్టుగా నేను చెప్పకముందే ఏం చేస్తుందో మీరే చూడండి, అలా వేసేసిందండి. అసలు నాకైతే ఎంత కామెడీగా అనిపిస్తుందో. నేనైతే వేయలేదు, అమ్మాయి అయితే చూడలేదు. నేను ఏమిస్తే అవన్నీ తీసి అక్కడ వేసేస్తుంది. ఇది మంది అని చెప్పి వేసుకుంటా పోతా ఉంది. అన్నీ కాదు, ఆ పిల్లకి హెల్దీగా ఏదైనా ఇవ్వాలని చెప్పి పక్కనే ఒక పిల్లల హైట్కి రిలేటెడ్ కాంప్లైన్ అయితే దొరికిందండి. సరే ఏం చేస్తుందా అని చెప్పి కాంప్లైంట్ డబ్బాని అయితే చేతికిచ్చాను. మా పాప ఏంటి ఇది అని చెప్పి దీక్షణంగా చూసి ఇది తినాలా తాగాలా దీంట్లో వేయాలా అని చెప్పి పరిశీలిస్తుంది. మొత్తానికి దాన్ని కూడా తీసి అక్కడైతే పడేసిందండి. అదే చెప్తున్నాను నేను, వీడియో వెనకాల ఉండడం వల్ల అది రికార్డ్ అవ్వలేదు. ఇంకా మొత్తానికి ఇంకా అయిపోయింది షాపింగ్. బిల్లింగ్ వేపిద్దామని చెప్పి తీసుకుపోతున్నాను. ఆ బిల్లింగ్కి వెళ్ళే దారిలో కొన్ని వస్తువులు అంటే ఏం చేస్తుందా అని చెప్పి ఇస్తున్నాను. మా పాప అయితే చలాకీగా ఆడుకుంటూ ఉంది. మధ్యలో మేము మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేసుకుంటూ ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాం. సరే ఏం చేస్తుందా అని చెప్పి అక్కడ ఒక స్క్రబ్ అయితే ఉంటే దాన్ని తీసి మా పాప చేతుల్లో అయితే ఇలా పెట్టాను. అదేదో ఆడుకునేదని చెప్పి ఆ పిల్ల దాన్ని పట్టుకొని దీన్ని ఏం చేయాలి అని చాలా తీక్షణంగా చూసింది. సరే అది ఎందుకులే అని చెప్పి మళ్ళీ అక్కడైతే వేసేసాను. ఇంక మొత్తానికి ఫైనల్గా బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలని చూస్తే ఈ పక్క కాదు ఆ పక్క అన్నారు. మళ్ళీ నిదానంగా అన్నీ తీసి ఈ పక్కకైతే వచ్చాము. అన్నీ అలా పైన పెట్టేశాను. మా పాప నన్ను ఎప్పుడు దించుతావు అన్నట్టుగా చూస్తుంది. బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా తీసుకొని పాపని తీసుకొని డబ్బులు అయితే పే చేసేసి ఇంకా తిందామని చెప్పి కేఎఫ్సీ దగ్గరికి అయితే వచ్చామండి. నాకు చికెన్ వింగ్స్ అంటే ఇష్టం. సరే అని చెప్పి 4 చికెన్ వింగ్స్ తీసుకున్నాను. మా పాప ఇక్కడ పెట్టు అంటుంది. ఇంక మా ఆయన గబగబా తినేసి నువ్వు ప్రశాంతంగా తిను అని చెప్పి పాపనైతే ఆయన ఎత్తుకొని పక్కకి వెళ్ళాడు. ఆయన మిగిల్చిన సగం బర్గర్ నేను తిందామని చెప్పి తీసుకొని తిన్నాను. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది అనుకుంటూ హ్యాపీగా ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఆ కేఎఫ్సీ దగ్గర ఉన్న వాళ్ళకి, ఆ ఎగ్జిట్ దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ మా పాప బాయ్ చెప్తుంటే సరే బాయ్ చెప్పు అని చెప్పి చెప్తున్నాము. ఇంకా ఎస్కలేటర్ దిగి కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మాల్లో షాపింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఆ దిగేటప్పుడు కూడా మా పాప ఏంది అప్పుడే అయిపోయిందా అమ్మ, ఇంకేం లేదా చూడడానికి అని చూస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడితో అయిపోలేదండి. ఈరోజు మా పాప 10వ నెల పుట్టినరోజు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈరోజు 10వ రోజు. మా పాపకి నెల కూడా 10వ నెల. సో బయలుదేరాం కేక్ కట్ చేద్దామని. కానీ మా పాప అయితే నిద్రపోయిందండి. అందరికీ గుడ్ నైట్.